మేడం సీతామహాలక్ష్మి గారు, గూడూరు సీతామహాలక్ష్మి గారు డైరెక్ట్గా ఆవిడ ఆ ఉద్యమంలో పాల్గొన్న ఆవిడ, ఒక చీఫ్ మినిస్టర్ని ఇంటి ముట్టడించినటువంటి వ్యక్తి మేడం సీతామహాలక్ష్మి గారు. ఆ మొత్తం పోరాటంలో మెయిన్ రోలు ఇప్పుడు చేసిన వ్యక్తి మన బాబురావు గారు. సో వీళ్ళందరినీ మేము పెట్టుకుని ఈరోజు ఆ ఉద్యమం నుంచి మేము ఎంతో కొంత నేర్చుకొని మాలో ఒక యూనిటీని తీసుకురావాలి అని ఒకటే. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ తన యొక్క మనువాద పాసిజాన్ని మా మీద ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రతి సెక్టర్ని ప్రైవేటైజ్ చేస్తూ మాకు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని మాకు ఈరోజు దూరం చేస్తుంది. అంటే ప్రతిదీ ప్రైవేటైజ్ చేస్తూ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే కొత్తగా వచ్చిందో ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మా మీద రకరకాల దాడులు జరుగుతున్నాయి, రకరకాల మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. రీసెంట్గా తెనాల్లో జరిగింది. సో ఇటువంటి ఆటల నుంచి మేము ఎదుర్కోవాలంటే మాకు కొద్దిగా పోరాట పటిమ కావాలి. సో మా చరిత్ర ఇంత ముందు ఎలా ఉంది కారంచేడులో. సో కారంచేడులో మేము చేసినటువంటి పోరాటాన్ని బట్టే ఎస్సీ ఎస్టీ ప్రివెన్సివ్ యాక్ట్ ఇన్ ఇండియాలో వచ్చింది. 1989లో వచ్చినటువంటి యాక్ట్ కూడా త్రూఅవుట్ ఇండియా ఇంప్లిమెంట్ అయింది. సో త్రూఅవుట్ ఇండియా ఇంప్లిమెంట్ అయిందంటే ఆ యాక్ట్ మన కారంచేడు ఉద్యమం ఎంత పీక్ లెవెల్లో వెళ్ళిందో మీకు అర్థం చేసుకోండి. ఢిల్లీ లెవెల్లో ఇది కంపించింది. సో ఎస్ఆర్ఎస్ శంకరనారాయణ గారి ఆధ్వర్యంలో అప్పుడు రిహాబిలిటేషన్ కానీ, జాబులు కానీ, అప్పుడు ఉన్నటువంటి ఇల్లులు కానీ, పొలాలు కానీ మాకు రావడానికి కారణం ఆ ఉద్యమంలో ఉన్నటువంటి యొక్క ఇంటెన్సిటీయే. ఆ రోజు గవర్నమెంట్ కింద దిగడానికి కారణం ఏంటంటే ఆ యొక్క ఉద్యమంలో ఇంటెన్సిటీ. సో అందుకని మా చరిత్రను మేము తెలుసుకుందామని ఈరోజు ఒక సెమినార్ని పెట్టాం. ఈ సెమినార్కి మన నూకతాడు బాబురావు గారు, అన్న సిర్రా నేతాజీ భగత్ సింగ్ గారు, అక్క గూడూరు సీతామహాలక్ష్మి గారు, అక్కడ దుడ్డి సులోచన గారు వచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ మా భీమసేన వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. దానికి మమ్మల్ని అందరూ సహకరించారు. అట్రాసిటీ యాక్టు 1989 వచ్చినప్పటికీ కారంచేడు, సుండూరు, లక్ష్మీపేట, వేంపెంట, మన తెనాలి, మల్లం అనేక గ్రామాల్లో జరుగుతుంది. కాబట్టి దీనికి ఎవరైతే ముద్దాయిలు దాడి చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని జప్తు చేసినప్పుడే ఈ నేరాలు ఆగుతాయి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ఆస్తులు దాడులు జరిగినప్పుడు, అట్రాసిటీ జరిగినప్పుడు వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసే చట్టం తీసుకురావాలని చెప్పని, అప్పుడే ఈ దాడులు ఆగుతాయని చెప్పని మేము ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులారా, ఈరోజు జరిగిన ఈ 40 ఏళ్ల కారంచేడు నరమేధ జ్ఞాపకాలు, స్మృతులు, దీని సందర్భంగా భీమ్సేన్ వారి ఆధ్వర్యంలో మా డిమాండ్ ఏంటంటే భారతదేశంలో ఉండే అన్ని విభాగాల్లో, అన్ని రైల్వే స్టేషన్లో, అన్ని బస్టాండ్లలో, అన్ని పాఠశాలల్లో, అన్ని కార్యాలయాల్లో, అన్ని ప్రజా సమూహాల కేంద్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పంపిణీ చేయాలి. గుడుల్లో సహితం, దేవాలయాల్లో సైతం, చర్చిల్లో సైతం, విద్యార్థుల్లో సైతం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు భారత రాజ్యాంగ పితామహుడు అందించిన రాజ్యాంగాన్ని అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంచాలి. ప్రచారం వేగవంతం చేయాలా, ప్రజా బాహుళ్యానికి అందాలి, ప్రజా చర్చిల్లో ఉండాలి. ప్రజా బాహుళ్యానికి అందటమే కాకుండా దాన్ని ప్రతి విద్యార్థి వల్లివేసే దశకు తీసుకెళ్ళాలి. గూడూరు సీతామహాలక్ష్మి, సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్. 85 జూలై 17న కారంచేడు దురంతంలో అసూలు బాసిన మృత వీరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్మరించుకోవడం కోసం ఈ 40 ఏళ్ల తర్వాత కూడా కారంచేడు లాంటి ఉదంతాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి భారతదేశంలో. కిలోన్మణి కానీ, బెల్జి కానీ, పదిరికుప్పం కానీ, వేంపేట కానీ, ఈవేళ లక్ష్మీపేట కానీ, నిన్న మొన్న తెనాలిలో కానీ ఇప్పటి వరకు కూడా భారతదేశంలో దళితుల మీద దాడులు అనేవి నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేయటం లేదు. ప్రభుత్వాలు ఆధిపత్య శక్తుల చేతుల్లో ఉన్నాయి. కాబట్టే నిరంతరము బలహీన వర్గాల మీద, అల్పసంఖ్యాక పేద శ్రామిక జీవుల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి, అట్రాసిటీస్ జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, దారుణ మారణకాండలు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ చెలించిపోయి ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా ఒక మానవతావాదులుగా, మేము హేతువాదులుగా, ఒక మనిషిగా బతికి ఒక మానవీయ సమాజం కోసం, ఈ వ్యవస్థలో మార్పు కోసం పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలుగా మేము ఈవేళ కారంచేడులో పాల్గొన్న ఒక పోరాట వ్యక్తిగా నేను
ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్న సమాజాన్ని కానీ మేము ప్రశ్నిస్తున్నాం. తల్లకిందులుగా ఉన్న ప్రజాస్వామ్యం ఇక్కడ ఉంది. అల్పసంఖ్యాక ఆధిపత్య కులాలు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, మనువాద శక్తులు పరిపాలన చేస్తున్నాయి. అత్యధిక పీడిత ప్రజలు దాదాపు 80% ఉన్న ప్రజలు ఈరోజు కూడా న్యాయం జరగక కారంచేడులో కానీ చుండూరులో కానీ బాధిత కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. కాబట్టి అధికారం అల్పసంఖ్యాక ఆధిపత్య కులాల నుంచి అత్యధిక శ్రామిక కులాల చేతుల్లోకి అధికారం బదలాయింపు జరిగినప్పుడు మాత్రమే భారతదేశంలో ఒక మనిషిగా బతికి ఒక సామాజిక వ్యవస్థ వస్తుందనేది మేము నమ్ముతున్నాం. అలాంటి ఆత్మగౌరవాన్ని నిలిపింది కారంచేడు ఉద్యమమే. ఆత్మగౌరవ పోరాటానికి కారంచేడు ప్రతీక. కాబట్టి భారతదేశంలో ఒక దళిత పాట కానీ, దళిత గేయ కానీ, దళిత కవిత్వం కానీ, దళిత పోరాట శక్తులు కానీ ఇవాళ ఫోర్ ఫ్రంట్లో వచ్చి ప్రశ్నిస్తున్నాయంటే ఆ స్ఫూర్తిని అందించింది కారంచేడు అని చెప్పేసి ఒక్కసారి మిత్రులకి గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు దుడ్డు సులోచన. నేను కారంచేడు సంఘటనలో దెబ్బలు తిని నా భర్త ఆ సంఘటనలో చనిపోయి ఈరోజు 40 సంవత్సరాల తర్వాత భీమసేన వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ హాజరయ్యాను. ఇక్కడ వాక్ స్వాతంత్రం ఇవన్నీ భారత రాజ్యాంగం మూలానే మా సంఘటనకి వచ్చి అందరూ వచ్చి ప్రజా సంఘ నాయకులందరూ వచ్చి మమ్మల్ని కాపాడి పోరాటం చేసి మమ్మల్ని ఇలా నిలబెట్టారు. భారత రాజ్యాంగం వల్లే మేమందరం ఇట్లా ఉన్నాము. ఆ రాజ్యాంగం దాన్ని మార్పులు చేర్పులు చేయకుండా పటిష్టంగా ఉంచుకోవడం కోసం మనందరి బాధ్యత. దానికోసం అందరం కృషి చేస్తాను, వాళ్ళ వెనకాల మేము ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.